స్వామి. సొల్లుంగా. ఈ చోటుకి రావడానికి సహాయం చేశారు. మేము ఎవరినైతే కలవాలనుకున్నామో వాళ్ళని మా కళ్ల ముందు కనిపించేలా చేశారు. మమ్మల్ని అడ్డగించి ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ల దగ్గర నుంచి మమ్మల్ని కాపాడారు. ఇన్ని చేసిన మీరు మా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నారు. ఇక్కడ ఏ మనిషిని నమ్మలేకపోతున్నాం, ఎవరిని ఏమీ అడగలేకపోతున్నాం. అందుకే మమ్మల్ని కాపాడి మేము రావాల్సిన చోటుకి చేర్చిన మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? సొల్లుంగా. మేము అడగాలనుకుంటున్నది దేవసేన గారి గురించి. ఆవిడ ఎవరు? అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? చెప్పండి స్వామి, ఆవిడ గురించి తెలుసుకోవాలనుంది. ఎందుకు ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అపార శక్తులు కలిగిన మీకు మా గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆమె గురించి చెప్పండి, ఈ ఊరి గురించి చెప్పండి, ఇక్కడికి ఆమె ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ చెప్పండి. చెప్పండి స్వామి. చెప్పండి స్వామి. మావయ్య తినండి. మావయ్య మావయ్య చాలు బాబు, చాలు. ఈ ఒకటి తినండి మావయ్య. చాలు బాబు, చాలు. ఈ ఒకటే. సిద్ధార్థ్, మా నాన్నకి నువ్వు ఫ్రూట్స్ తినిపిస్తూ ఉంటే నా మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. శౌర్యకి ఇష్టలేని పెళ్లి చేయాలనుకున్నాం, కానీ తనకిష్టమైన నిన్నే పెళ్లి చేసుకోవడం నిజంగా తన అదృష్టమని ఇప్పుడు అర్థమవుతోంది. అలాగే స్వామి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే. ఏంటండి? బయలుదేరారంట, వస్తున్నారు. ఇంతకీ ఎవరిని పిలుస్తున్నావు బాబు? జ్యోతిష్యుడిని రమ్మని చెప్పాం కదా, ఆయనే మావయ్య గారు. ఎవరో ఏంటో తెలియకుండా ఎవరిని పడితే వాళ్ళని నమ్మలేం కదా బాబు. ఎవరో కాదు నాన్న, మనకు శ్రీశైలం నుండి ప్రసాదం పంపిస్తూ ఉంటారు కదా, ఆయనే. ఆయన అయితే చాలా బాగా చెప్తారమ్మా. అందులోనూ మన కుటుంబం అంటే ఆయనకి చాలా ఇష్టం. ముఖ్యంగా రాఘవ్ అంటే ఆయనకి చాలా అభిమానం. ఓం నమ శివాయ. నమస్కారం. నమస్కారం స్వామి, కూర్చోండి. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి. పద్మనాభం గారు, ఎందుకు అలా ఉన్నారు? ఏం లేదు స్వామి, రాత్రి నిద్రలో కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అవునా? జాగ్రత్తగా ఉండండి పద్మనాభం గారు. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోవద్దు. అమ్మా మహాలక్ష్మి, ఎలా ఉన్నావు? బావున్నానండి. ఈ అమ్మ తులసి, అంతా క్షేమమేనా? ఏం క్షేమమో ఏమో స్వామి, ఇంట్లో పరిస్థితులేమీ బాగోలేవు. ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉన్నాయి. మంచి చెడు, పగలు రాత్రి ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
వాటికంత భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకీ నన్ను రమ్మనడానికి కారణమేంటో? ఏమీ లేదు స్వామి, ఇంట్లో పరిస్థితులేమీ బాగోలేవు. ఉన్నట్టుండి ఆయనకి ఇలా అయిపోయింది. ఏమైందో ఏంటోనని ఎవరినైనా ఒకసారి అడిగితే బావుంటుందంటే మా అల్లుడు మీకు ఫోన్ చేశారు. అవును, ఇంట్లో అందరూ కనిపిస్తున్నారు, రాఘవ మాధవ కనిపించట్లేదు. వాళ్ళు ఏర్కాడుకి వెళ్లారు స్వామి. ఏర్కాడుకా? ఉన్నట్టుండి అక్కడికి వెళ్ళడం ఏంటమ్మా? ఇంట్లో పరిస్థితులు బాలేదని దోష పరిహారం కోసం అక్కడికి వెళ్ళి రమ్మన్నారు స్వామి. దానికి తోడు 3 రోజుల వయసున్న బిడ్డని ఒక డాక్టర్ మాట విని వేరే వాళ్ళకిచ్చాను. ఆ బిడ్డ బతికి అక్కడే ఉందని తెలిసింది. పరిహారం చేసుకొని వాళ్ళ అక్కని తీసుకురావడానికి నా బిడ్డలిద్దరూ వాళ్ళ భార్యలతో కలిసి వెళ్ళారు స్వామి. ఈ సమయంలో అక్కడికి వెళ్ళడమే పెద్ద ప్రమాదం. అసలెక్కడికి వెళ్ళొద్దు. మాధవ భూమి పరిస్థితి ఏమీ బాగలేదు. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. రాఘవాకి ఫోన్ చేసి ఎటూ కదలొద్దని చెప్పాను కదా. అసలు బయటికెందుకు వెళ్ళనిచ్చారు? ఇంట్లో పరిస్థితులు బాలేదని దోష పరిహారం కోసం అక్కడికి వెళ్ళి రమ్మన్నారు స్వామి. మీ ఇద్దరికీ అర్చన చేసినప్పుడు నాకు ఎలాంటి అశుభం కనిపించలేదమ్మా. కాని మాధవ భూమి పేరుతో అర్చన చేస్తున్నప్పుడు చాలా అపశకునాలు కనిపించాయి. అయ్యో, ఏంటి స్వామి మీరు అలా అంటున్నారు? అవన్నీ చూస్తే నాకే భయంగా అనిపించింది. ఏం విపత్తు రాబోతోందో, ఏం జరగబోతోందో అని. అలాంటిది వాళ్ళు వద్దన్నా వెళ్ళారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమో. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడకూడదు? అక్కడ ఫోన్స్ పనిచేయటం లేదు స్వామి. వాళ్ళ గ్రహస్థితి బాగోలేదు అంటున్నారు. ఇప్పుడెలా స్వామి? ఎందుకైనా మంచిదే. ఎలాగో అలాగా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. లేదంటే శంకరం, నువ్వైనా వెళ్ళి తీసుకురావయ్యా. అవసరం లేదు స్వామి, వాళ్ళొచ్చేస్తారు. ఈలోపు వాళ్లతో మాట్లాడడానికి మేం ప్రయత్నిస్తున్నాం. అమ్మమ్మహ, ఒకసారి మీ నాన్నగారి పరిస్థితి, ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. జాతకాలు తీసుకురామ్మా. అలాగేనండి. ఇదిగోండి.